కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కౌన్సిల్ హాల్లో బీఆర్ఎస్ నిరసనలు వ్యక్తం చేస్తోంది. మెజారిటీ ఉన్నా ఎందుకు వాయిదా వేశారని నిరసన చేస్తోంది. ఇక కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి. ప్రియా, మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ వద్ద టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. లోపల బయట గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ లోపల సైతం కౌన్సిలర్ల మధ్య గొడవ జరిగిన నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఏదైతే అధికారులు ప్రత్యేక అధికారితో పాటు కమిషనర్ వాయిదా వేసినట్టు తెలిసింది. బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు, కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉన్న ఎంపీ, అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెళ్ళిపోవడం జరిగింది. కానీ బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు లోపలే ఉండి కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. లోపల వైపు నుంచి అంటే బయట నుంచి గేట్ వేసినట్టుగానైతే తెలుస్తుంది. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. లోపల గేటు కార్యాలయం లోపలే ఉండి నినాదాలు చేస్తున్నారు. అయితే కోరం బీఆర్ఎస్ సంబంధించిన 10 మంది కౌన్సిలర్లు, అదేవిధంగా సిపిఐకి సంబంధించిన 4 కౌన్సిలర్లు, 14 మంది ఉన్నప్పటికీ అంటే కోరం ఉన్నప్పటికీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఎందుకు వాయిదా వేశారంటూ బీఆర్ఎస్ నినాదాలు చేస్తుంది, నిరసన వ్యక్తం చేస్తుంది. అయితే ఆ లోపల మాత్రం కౌన్సిలర్ల మధ్య గొడవ జరగడం అదంతా వెబ్ కాస్టింగ్ లో ఉంది. అందుకే తాము వాయిదా వేసినట్టుగా కాసేపటి క్రితమే మనం జిల్లా కలెక్టర్ ఫోన్ చేస్తే వివరాలు వెల్లడించడం జరిగింది. కౌన్సిలర్ల మధ్య గొడవ జరగడం ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలోనే తాము వాయిదా వేసినట్టు చెప్పారు. దీంతో పాటు వాళ్ళు గొడవపడ్డ దృశ్యాలన్నీ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కు సైతం వెళ్ళిందని అయితే కలెక్టర్ మనతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అయితే కలెక్టర్ రావాలంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు అయితే నినాదాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్తో పాటు సిపిఐకి సంబంధించిన 4 కౌన్సిలర్లు లోపలే ఉండిపోయారు. వాళ్ళు మాత్రం ఇప్పటికి బయటకు రాలేని పరిస్థితి ఉంది. అక్కడే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలంటూ పట్టుబడుతూ నినాదాలు చేస్తున్నారు. కలెక్టర్ వచ్చేంత వరకు తాము కదలేదని నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కేతనపల్లి మున్సిపాలిటీ నిన్న గొడవలు జరిగాయి. ఈ రోజు ఉదయం కౌన్సిలర్లను తీసుకొస్తున్న క్రమంలో బీఆర్ఎస్ అదేవిధంగా పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ కు సంబంధించిన శ్రేణులంతా పోలీసులతో వాగ్వాదం దిగారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వాళ్ళు మంత్రి వాహనం పైన రాళ్ల దాడికి దిగడంతో మంత్రి వాహనం వివేక్ వాహనం అద్దాలు పగిలిపోయాయి. దాంతోపాటు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళ వాహనాల అద్దాలు సైతం ధ్వంసమైనట్టుగా వాళ్ళు వీడియోలు సైతం రిలీజ్ చేశారు. అయితే బాల్కసుమన్ తమపై దాడి చేయించాడు, బాల్కసుమన్ దాడి చేశారు, రాళ్ల దాడి చేశారని కాసేపటి క్రితమే ఎన్టీవీతో మాట్లాడుతూ మంత్రి వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులేంటి అంటూ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఎవరు పీఠం దక్కించుకుంటారనే ఆసక్తి కొనసాగుతున్న ఉత్కంఠ ఉన్న నేపథ్యంలో కోరం ఉన్నప్పటికీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయడం పట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లు సిపిఐ కౌన్సిలర్లు అయితే నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ఏదైతే మున్సిపల్ కార్యాలయం లోపలే ఉండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కలెక్టర్ వచ్చేంత వరకు తాము కదలేదు లేదని భీష్మించి కూర్చొని నినాదాలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, అదేవిధంగా ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉన్న ఎమ్మెల్యే వివేక్, అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాత్రం కాసేపటి క్రితమే పోలీస్ పహారా మధ్య బయటకు వెళ్లిపోయిన పరిస్థితి, బయటకైతే వెళ్లిపోయారు. అయితే గొడవ జరిగిన నేపథ్యంలోనే తాము వాయిదా వేసినట్టుగానైతే జిల్లా కలెక్టర్ మనతో ఫోన్లో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ప్రియా, ఇప్పుడు మాత్రం ఒక టెన్షన్ సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు లోపలే ఉండిపోయారు.